నమస్తే. మీ పేరు సార్? ఎస్పీవి మహేష్, ఎక్కడ ఉంటారు సార్? ఎస్బీఐ పైన. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్. అవును. సో మీకు మీ ఏరియాలో డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా సమస్యలు కానీ ఉన్నాయా? వాటర్ లాగిన్స్ కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా అలాంటివి? ప్రస్తుతం అయితే ఏమీ లేవమ్మా, కానీ మొత్తం ఫిలప్ చేసేసారు. నీళ్లు లోపల పోవట్లేదు, బోర్లు ఎండిపోయినాయి. సో ఈ విధంగా చూసుకుంటే మరి మన తరానికైనా నెక్స్ట్ తరానికైనా మరి వాటర్ సరఫరా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీ అభిప్రాయంలో ఏవి చేస్తే మంచిది అంటారు? జిహెచ్ఎంసీ పిట్లు తవ్వించి నీళ్లు భూమిలోకి వెళ్ళేట్టుగా అరేంజ్మెంట్స్ చేయాలి జిహెచ్ఎంసీ డబ్బులతో. సో వాటర్ మీకు వస్తున్నాయా సార్ టైం టు టైమ్? రోజు మార్చి రోజు వస్తున్నాయమ్మా. ఒక 2 గంటలు ఇస్తాడు, వాళ్ళ ఇష్టం. సరిపోతున్నాయా సార్ అవి? ఎక్కడ సరిపోతాయమ్మా? 15 ప్లాట్లకి ఏం సరిపోతాయి? ఏం సరిపోతాయి? మరి వాటర్ ట్యాంకర్స్ తీసుకుంటారు? తెప్పించుకుంటాం. ఎన్ని ట్యాంకర్స్ తెచ్చుకుంటారు సార్? 2 రోజులు 3 ట్యాంకులు తెప్పించుకుంటాం. ఎంత అవుతుంది సార్ అసలు? ఇప్పుడు గత 3 నెలల నుంచి మాకు వాటర్ బోర్డు వాళ్ళు నెలకి 3-4 ట్యాంకులు ఇస్తున్నారు. ఇంత బ్లాగులు కొంటున్నాం, 1500 పెట్టుకుంటున్నాం. మరి ఇవంతా కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మీదనే భారం. అవును, అంతే కదా, అంతే అంతే అంతే. సో మరి గవర్నమెంట్ దీనిపైన ఏమన్నా స్పందించిందా సార్ ఇప్పటి వరకు? ఏమి స్పందించలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, అన్నీ చేసాం. ఏమంటున్నారు? ఏమంటున్నారు, అందరికి నీళ్ళు పోయినాయి కాబట్టి మాకు డిమాండ్ ఎక్కువ అయిపోయింది వాటర్ ట్యాంకర్. కానీ ట్యాంకర్ పెంచచ్చు కదా, పెంచరు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది అంటారు సార్ ఇలా ఉంటే? నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కదా, వాటిని బట్టి ఉంటుంది.